Hello Jiggy, hello Andy. Hi Hyderabad. So I have just watched. I had an ace time watching this film, amazing film, and ఇది నా రిక్వెస్ట్ కొంచెం టైం స్పేర్ చేయండి అండ్ మూవీ ఫుల్ ఫ్యామిలీ మూవీ ఉంది సో మీరు తప్పకుండా చూడండి. I had an amazing time. Perfect visuals. It's so good. Thank you so much, sir. He worked so hard and it has paid off, to be honest. And you guys all will love it. Yeah, so it came out really very nice, and yes, I'm like happy to be a part of this film. And music is so good, and yes, Hemant sir. Everything is so good about this Yeah. film. Actually, Yes. visually, it's very good film. It's an intelligent film, I would say. Right. So, congratulations, and I hope you get all the success for this film. And I request everyone out there, Please go and watch. Please go and watch. This is yeah. We always support big films, big budgeted films, but this time I really want to request that we should actually stand by the small films also. So I am here to support them, and I really need your support as well. Yeah, guys. So please go and watch in theories. Yeah. Yeah. Yes. Sir. So please. Thanks for your support. Please come and watch it in theaters. ఇదేదో అతిశయోక్తిగా చెప్తున్నాము, ఈ సినిమాని ఏదో లేపడానికి మాట్లాడుతున్నాము, లేకపోతే వీళ్ళని ఏదో పుష్ చేయడానికి ఏదో పబ్లిసిటీ స్టంట్గా మాట్లాడుతున్నాం అని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే న్యూ ఏజ్ ఫిల్మ్స్ అని మాట వింటుంటాం మనం అన్ని చోట్ల. న్యూ ఏజ్ ఫిల్మ్ కావాలి, న్యూ ఏజ్ ఫిల్మ్ కావాలని. ఇది నిజమైన న్యూ ఏజ్ ఫిల్మ్. ఇది ఏ రియల్ న్యూ ఏజ్ ఫిల్మ్. ఒక 100 crores థాట్ ఇది. అంటే అంత బడ్జెట్ పెట్టి ఒక రేంజ్లో తీయాల్సిన ఒక గొప్ప థాట్ ఇది. అంటే ఒక మనం కలియుగాంతం అని వీరబ్రహ్మం గారు చెప్పారు, లేకపోతే నాస్ట్రాడామస్ చెప్పాడు అనేవి మనం పుస్తకాల్లో చదువుతుంటాం, యూట్యూబ్లో వింటుంటాం. కానీ ఆ థాట్ని ఒక ఏలియన్ వరల్డ్, సరే ఏలియన్స్ ఉన్నాయని కొంతమంది అంటున్నారు, లేదని కొంతమంది అంటున్నారు. ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ డిబేట్ అగైన్. ఇందులో ఆ ఏలియన్స్ని ఒక యుగాంతాన్ని మిక్స్ చేసి టెక్నాలజీతో ఒక అంటే భారత ప్రపంచం అనే ఒక సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మమే ఈ ప్రపంచాన్ని రేపు మరొక యుగంలోకి ఈ ప్రపంచం వెళ్ళినప్పుడు సనాతన ధర్మమే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అనే ఒక గొప్ప శాంక్టిఫైడ్ థాట్, శాంక్టిటీన్ థాట్ యాజ్ అన్ ఇండియన్ ఒక సనాతన ధర్మం గురించి ఆ క్లోజింగ్లో చెప్పడం కానీ, లేకపోతే ఆ టెక్నాలజీని కూడా ఎంత బాగా ఈ డైరెక్టర్ హేమంత్ నిజంగా అంటే ఎక్స్ట్రాడినరీ అనాల్సిన అవసరం నాకు కలిగింది. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ అని నేను అనాల్సిన అవసరం నాకు కలిగింది. ఎందుకు అంటే ఇది వాళ్ళు కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళు, యాక్టర్స్ కొత్త వాళ్ళు, డైరెక్టర్ హేమంత్ కొత్త వాళ్ళు, దాని ప్రొడ్యూసర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు. ఇలాంటి కొత్త వాళ్ళందరూ ఏదో జిమ్మిక్కులతో కామెడీ సినిమావో, లేకపోతే ఇంకేదో ఎంటర్టైన్మెంట్ జానర్లోకో, ఏదో విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీయో, వెంజన్స్, పగలు ప్రతీకారాలను అటు పక్కకి వెళ్లకుండా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని సినిమాగా చెయ్యాలని వాళ్ళ పడ్డ కష్టం ఉందే. 4 ఏళ్ళు పడ్డారు ఈ కష్టం. నిజంగా అంటే వాళ్ళకి ఇంకా రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. టెక్నికల్గా వాళ్ళు టెక్నాలజీ పరంగా ఎంతో ఆలోచించి గ్రాఫిక్స్ ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి సినిమాలో. కొన్ని ఫ్రేమ్స్, కొన్ని పార్ట్స్, కొన్ని బ్లాక్స్ చూస్తుంటే హాలీవుడ్ ఫిల్మ్ అట్మాస్ఫియర్ కనిపించింది సినిమాలో. అంటే వాళ్ళ ఎఫర్ట్ అంత పెట్టారన్నది చెప్పడం నా ఉద్దేశం. కాకపోతే వాళ్ళకి రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ రిసోర్సెస్లో ఉన్నంతలో వాళ్ళు చూపించిన ఈ ప్రపంచం, వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం మాత్రం ప్రతి ఆడియన్ను చూసి మెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదన్నది నా ఫీలింగ్. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇన్ని సినిమాలు చూస్తూ, ఇన్ని సినిమాల గురించి అంటే అక్రాస్ ఇండియా, అక్రాస్ గ్లోబ్, ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ప్రాపర్ ఇండియన్ ఫిల్మ్.
ప్రాపర్ ఇండియన్ న్యూ ఏజ్ ఫిల్మ్. నేను మళ్ళీ చెప్తున్నా, దీనికి రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఉన్నంతలో వాళ్ళు చాలా కష్టపడి నిజాయితీగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయాలి అని చేసినందుకు నేను హేమంత్ని, వాళ్ళ టీంని, మొత్తం ఇందులో పనిచేసిన సాంకేతిక నిపుణులు, ఆ గ్రాఫిక్స్ బేసిక్గా ఆ గ్రాఫిక్స్ వర్క్ చేసిన టీము, అదే హేమంత్ వాళ్ళ గ్రూపే అది చేసింది, చాలా అద్భుతంగా చేశారు. మనం చాలా తికమకలు పడుతున్నారు గ్రాఫిక్లో ఉన్న సినిమాలు, కానీ వాళ్ళు మరి ఎవరో ఆ టీం ఏంటో, వాళ్ళు ఎక్కడ వాళ్ళు అంత బాగా నేర్చుకున్నారో తెలియని అంత క్వాలిటీని వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో పట్టుకొచ్చారే. అందుకు నేను వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. 100% ఎవ్రీబడి హ్యాస్ టు సీ ద ఫిల్మ్. అంటే నేను ఫర్దర్ ఇంకోసారి కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రాఫిక్స్ ఆర్ రియల్లీ రిమార్కబుల్ ఇన్ ది ఫిల్మ్. అండ్ మీరు అందరూ కూడా వాచ్ చేయండి, సినిమా చూడండి 100% చూడండి, వాళ్ళని అభినందించండి, ప్రోత్సహించండి, అందరూ దీవించండి ఈ ప్రయత్నానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. About the movie, there's aliens, there's astronauts. It's a different movie. You can watch with family, friends, anyone. There's no age limit or anything. And we have really worked hard for this movie. So especially, 4 years he has put in that effort for this movie. So please support cheyandi, watch it. Theater vachi chudandi, and rest is all. Hi everyone. So I saw the film. We just saw the film, all of us, and it's a new concept, as I mentioned earlier. Also, I've never seen this kind of concept not in just Telugu cinema, but in Indian cinema as a whole. So please go and watch in theaters. You will definitely gonna like the project, like the film, and our team has worked really very hard. Hemant sir, Anika, and other cast Akhil, also. everyone. Akhil. So please, and music is also very good. Please come to the theaters and watch it in theaters. Thank you so much. Yes. నా ఇప్పుడే చూశాను, ఫస్ట్ టైం మూవీ. నిజంగా చాలా చాలా బాగుంది. కొత్త అటెంప్ట్, ఫస్ట్ టైమే కాదు సార్, లాస్ట్ టైం కూడా. ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. హేమంత్ గారు చాలా అంటే చాలా కష్టపడి ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ నిజంగా మైండ్ బ్లోయింగ్ సార్. ఒక హాలీవుడ్కి మించిందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్. ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడ రాలేదు. అలాగా చాలా కష్టపడి మూవీ అంత టీము చాలా బాగా తీశారు సార్. మీ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. వెరీ న్యాచురల్ యాక్టింగ్. సో చాలా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇలాంటి సినిమా అసలు మీరు కూడా సూపర్ మేడం. సో మొత్తానికి పర్ఫార్మెన్స్ పరంగా ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విజువల్స్ కానీ ఎక్సలెంట్ అనమాట. చూస్తున్నంతసేపు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అలాంటి సినిమా తీశారు హేమంత్ గారు. సార్ ఇలాంటి సినిమాలు తీయాలి సార్. అందరూ ఏదో మాస్ ఫైట్స్, 4 పాటలు, 4 ఫైట్స్ అలా కాకుండా ఇలాగ కొత్త సినిమా, కొత్త కంటెంట్, సో కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చాలా కష్టపడి తీశారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి ఫస్ట్ టైం మూవీ అయితే మీకైతే మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అవుద్ది. అందరు థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఫస్ట్ టైం సినిమా రావడం జరిగింది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు కలిగించిన సినిమా ఇది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు అట్లాంటి సినిమా రాలేదు. ఒకసారి నేను చెప్తా, సిట్టింగ్ లెస్ థమ్స్ అప్ డైరెక్టర్ క్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే, రైటర్ మీరే, ఇట్లా తీస్తారు సార్ ఇలాంటి సినిమాలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మన హీరో సార్ పర్ఫార్మెన్స్ అయితే చాలా పీక్స్ అనిపించింది. నిజంగా చాలా ఇలాంటి హీరోస్ రావాలి, ఒక వర్స్టైల్ యాక్టర్స్ రావాలి. సో ఇట్లాంటి ఇండస్ట్రీని డెవలప్ చేయాలని కోరుకుంటా. జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉందా హీరోయిన్ పాప, చాలా క్యూట్ ఉండే సినిమాలో. తన ప్రెజెన్స్ కనిపించినప్పుడు చాలా నీట్ సముద్రంలో ఉంటుంది చేప, చాలా అందంగా ఉంది హీరోయిన్ పాప. ఈ సినిమాని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. మంచి దమ్మున సినిమా. సో ఇంటి ముందు నడతాం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్. క్లాస్లో పడతాం డస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పట్టు. నిజం చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ అయిపోతే మీ కర్మ. మంచి సినిమా, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. సో ఫస్ట్ టైం మూవీ, అల్టిమేట్ మూవీ, నాకు చాలా బాగా నచ్చింది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఆయన ఫస్ట్ టైం మూవీ, నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ సార్ గ్రేట్ సార్. అంటే ఇలాంటి విఎఫ్ఎక్స్ ఏ సినిమాలో ఎక్కడ చూడలేదు అన్న. నిజంగా ఇది ఒక కొత్త అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా సినిమాకి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. స్టోరీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ చూడండి, అసలు వేరే లెవెల్ అయితే. సెకండ్ హాఫ్ అయితే అసలు చూస్తూనే ఉండిపోతాం అనమాట. సినిమా అయితే అంత మంచిగా నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది సినిమాని.
అంటే ఇటువంటి టైంలో ఇలాంటి కొత్త కొత్త అటెంప్ట్ చేయడం అనేది గ్రేట్ సార్. నిజంగా మీరు అసలు మీరే డైరెక్టర్ అయ్యి, మీరే ప్రొడ్యూసర్ అయ్యి, మీరే స్టోరీ, మీరే ఎడిటర్, అసలు ఎంత ఆల్రౌండర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది అన్న. నిజంగా అంటే ఇటువంటి టైంలో, సమ్మర్ టైంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏంటంటే యూత్కి, ఇప్పుడున్న యూత్కి ఏంటంటే కొత్తది డిఫరెంట్ అనేది ఆలోచిస్తారు. సో అలాంటి డిఫరెంట్ సినిమానే ఇది అనమాట. సో మీరు అందరు పక్కా వచ్చి చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకోటి నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఫస్ట్ టైం సినిమా ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికానో, లవర్నో, లవ్లైనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా యూత్ అందరు వచ్చి ఫస్ట్ టైం సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఈ మూవీ నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. జనరల్ జోనల్ చూసే సినిమాలు వేరు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఒక హాలీవుడ్ మూవీని మనం చూసేటప్పుడు ఏ ఫీల్ ఫేస్ చేస్తామో, నాకైతే కనుక రీసెంట్గా వచ్చిన అవతార్లో ఉన్న ఎలివేషన్స్ మన హేమంత్ గారు విఎఫ్ఎక్స్ ద్వారా మనకు ప్రజెంటేషన్ చేశారు. బట్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. పార్ట్ 2 కూడా ఈగర్గా వెయిటింగ్ చేసే విధానంగా. కామన్గా చేసే సినిమాలు వేరు, ఒక కామన్ సెన్స్ అనేది ఇంప్లిమెంటేషన్. ఒక డిసీజ్ వస్తే మనం ఫేస్ చేయలేకపోయాం, ఫర్దర్గా ఇంకొక ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి, రేపు పొద్దున ఫ్యూచర్లో మనం చదువుకుంటున్న పుస్తకాలలో కొత్తవి మనకు ఎదురవుతున్నాయి. సో ఇది టోటలీ ఈ 2026 వర్షన్ కాదు, ఇది 2050 వర్షన్ కూడా ఈయన ఇంటిచ్చారు. ఇలాంటి సైన్స్ని మనం చూడాలంటే, మూవీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ మూవీని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. బట్ హీరో గారి పర్ఫార్మెన్స్, హీరో గారి థాట్ ఏంటంటే నేను రివీల్ చేయకూడదు, మనమే కొత్తగా సృష్టించాలి, మనం సృష్టించింది మనం ఫేస్ చేస్తాం కాదు అన్న కాన్సెప్ట్ని పార్ట్ 2లో ఎలా రివీల్ చేస్తారనేది కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అన్న. ఇప్పుడే ఫస్ట్ టైం మూవీ చూసిన, మీరు ఫస్ట్ టైం పేరు పెట్టింది మాత్రం కరెక్ట్ సార్, డైరెక్టర్ గారు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్కు అలాంటి టైటిలే కరెక్ట్. అందుకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమాలు ఇలాంటివి రాలేదు ఇంతవరకు. విఎఫ్ఎక్స్ అయితే హైలైట్. మన సినిమాలు కొత్తవి కావాలంటారు కదా, కొత్తవి వచ్చినాయి. చూడండి, ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే కొత్త సినిమాలు వచ్చినాయి. ఈ రోజే రిలీజ్ అయింది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. హీరో గారిది, హీరోయిన్ గారిది యాక్టింగ్ హైలైట్. డైరెక్టర్ గారు మొత్తం అసలు మామూలుగా చేయలేదు, సూపర్ చేసిండు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఇంకేంది, కంటిన్యూ కూడా ఉంది, అంటే పార్ట్ కూడా ఉంది. అసలు హైలైట్. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇప్పుడే ఫస్ట్ టైం సినిమా చూశాను భయ, నా జీవితంలో ఇదే చూడండి. నేను ఫస్ట్ టైం ఇలాంటి సినిమా చూడాలి అసలు ఇప్పుడు ఇంతవరకు. ఒక అవతారు, ఒక హాలీవుడ్ సినిమాని మించుంది ఈ సినిమా. 15 కోట్లు అంత అయిందట, కానీ ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు వస్తాయి పక్కగా. అంతే ఉంది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ప్రతి సీను వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు విఎఫ్ఎక్స్ కానీ, డైరెక్షన్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, అబ్బాబ్బా ఏం చేశారు యాక్టింగ్, ఆ డైలాగులు కానీ, ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ కొత్త టెక్నిక్, పైగా యాక్టింగ్లో కానీ, డైరెక్షన్లో కానీ కొత్త కథ అనమాట. ఇలాంటి కొత్త కథలు కోరుకుంటున్నాం కాబట్టి ఇలాంటి సినిమా తీసిన దానికి నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా అసలు ఇలాంటి సినిమా చూడలేదు సార్. హీరో గారు అయితే అబ్బాబ్బా ఏముందన్న బాడీ, ఏం బాడీ, ఏం ఎక్స్ప్రెషన్. మేడం అయితే అబ్బా ఏం గ్లామర్. అసలు ఇలాంటి వాళ్ళే కావాలి ముందు ఇలాంటి వాళ్ళు. ఇంకా తెలుగులో చాలా సినిమాలు చేయాలి కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా ఇంకొక పార్ట్ 2 సినిమా కోసం అయితే అందరం వెయిటింగ్ చేస్తున్నాం. త్వరలోనే పార్ట్ 2 రావాలి. ఆ సినిమా కూడా ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టాలి. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే అసలు అదర కొట్టేశారు. అసలు విఎఫ్ఎక్స్ అసలు యాక్టింగ్ అసలు మార్వెలస్ యాక్టింగ్. అసలు ఒక్కొక్క సీన్కి నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమా మాత్రం మంచి వేరే లెవెల్లో హిట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ సారు బాగా కొత్తగా ట్రై చేశారు ఈ సినిమాని. ఇది బాగా సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ హైలైట్ అండి. విఎఫ్ఎక్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. డాక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సనాతన ధర్మం ఎప్పటికీ ఎన్ని యుగాలు వచ్చిన ఏలియన్స్, మనం ఎన్నో కథలు విన్నాము, బుక్స్ చదివాము, విలన్స్ గురించి వింటూనే ఉంటాము. బట్ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు సినిమా. ఏలియన్స్ ఏది ఏమైనా ప్రపంచం తల కిందులైనా సనాతన ధర్మం ఎప్పుడు రూలింగ్ చేస్తుందని డాక్టర్ గారు మరొకసారి నిరూపించారు. ఈ సినిమాను అందరూ పిల్లలతో సహా ఎంజాయ్ చేయండి, అందరూ చూడండి. థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఫస్ట్ టైం అన్న మూవీ చూసానండి, చాలా బాగుంది. ఒక బాలీవుడ్ రేంజ్లో ఒక డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో అలాగ ఉందండి. హేమంత్ గారికి నిజంగా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే మనకి సనాతన ధర్మం కృంగిపోతుంది ఇప్పుడున్న రోజుల్లో. సనాతన ధర్మమే గెలుస్తుంది అన్నది చాలా వండర్ఫుల్గా చూపించారు సార్ మీరు. హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. ఏలియన్స్ మనకి వచ్చి రాకపోకలు ఉన్నాయనేసి నమ్ముతున్నారు చాలామంది. అది కూడా ఈ మూవీలో చాలా క్లియర్ కట్గా చూపించారు. సో నెక్స్ట్ వెయిట్ చేస్తున్నామండి సెకండ్ ఎలాగ ఉంటుందో. ఈ ఫస్ట్లోనే మీరు మొత్తం విజువల్
విజువల్ పరంగా చాలా వండర్గా చూపించారు. ఇంకా సెకండ్ పార్ట్ ఎలా వస్తుంది అన్నదే వెయిట్ చేస్తున్నాం. చాలా బాగుందండి మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎక్కడ వల్గారిటీ లేదండి. అందరూ వచ్చి తప్పకుండా చూడదగ్గ మూవీ మన పరద ఫస్ట్. ఫస్ట్ టైం సినిమా గురించి నేను మాట్లాడాలి అంటే నాకు యాక్చువల్లీ మాటలు లేవు. బికాజ్ నేను మా డాడీని కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నా. డే అండ్ నైట్ హీ స్ట్రగుల్ ఆన్ ద స్క్రీన్. ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై టీయర్స్. అసలు నేను ఆయన డాటర్ అయినప్పటికీ సినిమాని ఇంత ఒక డాటర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తారా అని మా నాన్నని చూసే నేను నేర్చుకున్నాను. అసలు సినిమా పట్ల ఆయనకున్న డెడికేషన్ కానీ ఏదైనా కానీ నాకు స్క్రీన్ మీద కంప్లీట్గా కనిపించింది. అసలు బోత్ ద పార్ట్స్, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు. ఫస్ట్ హాఫ్లో వచ్చిన సస్పెన్స్ అంతా సెకండ్ హాఫ్లో దాన్ని ఎండ్ వరకు కూడా కంటిన్యూ చేస్తూ అండ్ ఎగ్జైట్మెంట్ పెంచుతూనే వచ్చింది. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. డెఫినెట్లీ అసలు ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. బ్రో ఫస్ట్ టైం మూవీ ఫుల్ అడ్వాన్స్డ్ అనమాట. మామూలు కాదు, సూపర్ అంటే సూపర్ న్యూ కాన్సెప్ట్. 1వ నెల 1వ తారీఖు 1వ సంవత్సరం అనమాట. సూపర్ మంచి ఐడియా అనమాట. ఇద్దరి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొకరిని స్టార్ట్ చేద్దాం అనమాట. సో చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ మేడం. సినిమా చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో ఏ బడ్జెటో తెలియదు మనకు, కానీ బడ్జెట్ అంటే మనకు చాలా విజువల్గా మస్తు అనిపించింది అనమాట. లైక్ హాలీవుడ్ మూవీస్ చూసినంత ఫీల్ అనిపించింది. మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ టైప్లో అండ్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఇలాంటి సినిమా అసలు ఈ మధ్యలో అయితే కాదు, అసలు రాలే. అసలు ఈ మధ్య హాలీవుడ్లోనే వచ్చింది, టాలీవుడ్లో అయితే రాలే. సో చాలా అంటే చాలా బాగుంది సినిమా. థియేటర్లో చూడండి, మంచి ఫీల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ పార్ట్ 2 వస్తుందంట, దానికోసం అయితే ఫుల్ ఈగర్లీ వెయిటింగ్. అది ఏ రేంజ్లో ఉంటుందో, అది ఏం జరుగుతుందో లాస్ట్లో. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అనమాట. సినిమా అయితే సూపర్ ఉంది. థియేటర్లో మాత్రమే చూడండి సినిమా. చాలా బాగా నచ్చుతుంది మీకు. మాకైతే నచ్చింది. రివ్యూ ఇచ్చే కంటే ఫస్ట్ మా నాన్న ఎంత కష్టపడ్డారు అనేది మైండ్లోకి వస్తుంది నాకు. చాలా ఇయర్స్ నుంచి కొంచెం ఫ్యామిలీ టైం కూడా లేకుండా డే అండ్ నైట్ మేము మార్నింగ్ లేచేసరికి హిల్ బీ వాకింగ్, మళ్ళీ పడుకున్నాక హిల్ బీ వాకింగ్, మధ్యలో ఎప్పుడు పడుకుంటారో తెలీదు. అసలు వి డెంట్ హ్యావ్ ప్రాపర్ ఫ్యామిలీ టైం కూడా. చాలా బ్లడ్ అండ్ సోల్ మొత్తం పెట్టి చేశారు. అలా చేశారని చూడమని చెప్పట్లేదు, అలా చేశారని all of you worked hard, all of you. సో అలా అంత కష్టపడి చేశారు కాబట్టి చూడమని మేము చెప్పట్లేదు, కానీ ఇఫ్ యూ సీ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. చాలా కంటెంట్ ఉంది, చాలా కొత్త కాన్సెప్ట్, అండ్ వీఆర్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్. చాలా కష్టపడ్డాం. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. చూడండి థియేటర్స్లో, సపోర్టర్స్. ఫస్ట్ టైం మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఈ సినిమా చూడండి. డెఫినెట్లీ నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నాను మీకు. న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ మూవీ చూడాలంటే ఈ సినిమాకి రండి. సపోర్ట్ చేయండి మమ్మల్ని, చాలా కష్టపడి చేశాము. సినిమా సినిమా బ్రతకాలన్నా మీరు థియేటర్కి వచ్చి చూడాలి. మీరు థియేటర్కి వచ్చి చూస్తే డిసప్పాయింట్ మాత్రం కారు ఈ సినిమాకి, ఇది నా హామీ. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ టు వాచ్ దిస్ ఫిలిం ఫస్ట్ టైం.